హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. చాలా రోజుల తర్వాత మరి యొక్క లాంగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి. మరి యొక్క కొత్త వంటకాన్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇదైతే మష్రూమ్ కర్రీ అండి, పుట్టగోగుల కర్రీ అండి. పుట్టగోగులు అనేది చాలామందికి తెలిసే ఉంటాయి. ఈ నడమ టౌన్లలో అమ్ముతున్నారు కదండి పుట్టగోగులమ్మ అని అనుకుంటా. ఇది ఒకప్పుడైతే మా పల్లెటూరులో అయితే చాలా బాగా దొరికేటివండి. ఇప్పుడు దొరకడం లేదు. ఇప్పుడు ఇలా కొనుక్కొని తినాల్సి వస్తుంది. ఒకప్పుడు పచ్చివిగానే తింటుంటామండి మేము పుట్టగోగులది. ఇప్పుడైతే మనం పుట్టగోగులను అయితే బాగా నీట్గా కడుక్కొని అలా ఆరబెట్టుకున్న తర్వాత కొద్దిసేపటి తర్వాత మనం కట్ చేసుకోవాలండి. నేనైతే 4 భాగాలుగా కట్ చేస్తున్నానండి. మరి ఇలాగా ఉన్నాయి కదా, అందుకు 4 భాగాలుగా కట్ చేసుకొని నేను ఇలా అన్ని మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలండి. బాగా ఫ్రెష్గా ఉన్నట్టు తీసుకున్నామండి. తర్వాత దీనికి కావాల్సిన వచ్చేసి ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూపిస్తాను చూడండి. అల్లం, వెల్లుల్లి, టమోటా, పెరుగు, జీడిపప్పు, యాలకులు, చెక్క, లవంగాలు, ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా, టమోటా, పెరుగు ఇవెల్లా మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మిక్సీ చేసుకోవాలి ఈ పదార్థాలలో మిక్సీ చేసుకోవాలి. వీళ్ళు చేసుకోవడం వల్ల మసాలా అనేది గుజ్జుగా వస్తుందండి. మనకు వాటర్ పోసినప్పుడు నీళ్ళు ఉండకుండా చాలా గుజ్జుగా వస్తుంది. వీటిని అన్నిటిని ఇలా కట్ చేసుకొని సన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఇంకా మష్రూమ్స్ అయితే కట్ చేసుకున్న తర్వాత నేను వీడియో చూపిస్తున్నాను చూడండి. మీలో ఎవరైనా ఎప్పుడైనా మష్రూమ్ కర్రీ చేశారు, దానిలో వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నాము. తర్వాత ఆల్ మిక్స్ చేసామండి. టమోటో, పెరుగు, ఇది వచ్చేసి లవంగాలు ఇవెల్లా మిక్స్ వేసుకునే వీడియోలో చూపించినట్టు వల్ల మిక్స్ చేసి వేసుకున్నామండి. టమోటా గుజ్జు అనేది వేయడం వల్ల చిక్కగా వస్తుందండి కూర అనేది. తర్వాత అయితే స్టవ్ మీద అయితే మనమైతే కడాయి పెట్టుకొని మనకు కూరకు ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో అంత ఆయిల్ నేనైతే కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. చాలా తక్కువ ఆయిల్ వేస్తున్నాను. తర్వాత వచ్చేసి మనమైతే చెక్క, లవంగాలు మరియు యాలకులు అయితే వేసేస్తున్నానండి. కొద్దిసేపు చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నాను కండి, ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసేసి బాగా మగ్గనివ్వాలండి. ఆనియన్స్ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలండి. మనం ఇంట్లోకి అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఉల్లిగడ్డలలో మళ్ళీ మగ్గిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. చూడండి, మూత పెట్టి మగ్గనిచ్చుకుంటే తొందరగా మగ్గుతుందండి. తర్వాత మగ్గేటప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలా అంతా దీంట్లో వేసేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్న మసాలా అంతా మనం టమోటాలు, పెరుగు అన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి. టమోటా, పెరుగు, జీడిపప్పు ఇవెల్లా మిక్సీ పట్టుకొని ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనివ్వాలండి. పచ్చివాసన ఉంటే కూర బాగుండదు కదండి. ఇలా నూనె పైకి తేలుతుంది కదండి, పైకి తేలేంత వరకు మగ్గనిచ్చి దీంట్లో ఉప్పు, కారము, పసుపు వేసుకోవాలండి. నేనైతే అది ఆ వీడియో మిస్ అయినట్టుంది, అది వీడియో తీయలేదు నేను. ఇలా ఇక్కడ కూడా పైకి తేలేంత వరకు వేసుకొని ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసుకున్న తర్వాత మష్రూమ్స్ కూడా వేసేయాలండి. మష్రూమ్స్ కూడా వేసేసి కొద్దిసేపు ఆ మసాలా పట్టేంత వరకు మగ్గనివ్వాలండి. మష్రూమ్స్ని కూడా ఇలా మసాలా పట్టేంత వరకు మగ్గనిచ్చి తర్వాత లైట్ వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకోకపోయినా పర్లేదు, దీంట్లో ఉండే నీరు అనేది వస్తుంది కాబట్టి అవసరం ఉండదు. నేనైతే కొన్ని వాటర్ అయితే వేసేసుకున్నానండి. ఆల్రెడీ మనకు మష్రూమ్స్ మెత్తగానే ఉంటాయి కాబట్టి ఏం పెద్దగా ఉడకాల్సిన అవసరం కూడా లేదండి. ఇది నూనె సరిపోకపోతే నూనె కూడా వేసుకోండి. నూనె ఎక్కువ కావాలనుకుంటే వాళ్ళు వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఉడుకుతుంది, వాటర్తోనే ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత మూత పెట్టి ఒక 10 minutes మగ్గనివ్వండి. అంతకంటే ఎక్కువేం మగ్గనియాల్సిన అవసరం లేదు. ఇలా అంతా కలిగి పెట్టుకొని చూడండి మష్రూమ్స్ కర్రీ
అన్నీ మగ్గిపోయాయండి, మష్రూమ్స్ అంతా మగ్గిపోయాయి. మనకు కూర అయితే ఈ కూర చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ తర్వాత లాస్ట్ అయితే ధనియాల పిండి వేస్తున్నాను. కొత్తిమీర లేదండి నా కాడ, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మీరు. ఇది అండి పూర్తి వీడియో. మీకు నచ్చితే నా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి నా వీడియోని అయితే. ఇది అండి పూర్తి వీడియో. చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే నేను రావడం జరుగుతుందండి. నా వీడియోని అయితే పూర్తి వరకు చూసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరికీ బాయ్ అండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.